టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరనున్నారు. ఇవాళ లేదా రేపు కాంగ్రెస్లో చేరనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పోచారంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యి చర్చించినట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక మారు మంత్రిగా తర్వాత స్పీకర్గా పనిచేసిన పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరనున్నారు. ఇవాళ లేదా రేపు కాంగ్రెస్లో చేరనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పోచారంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యి చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ ఇస్తారు. రాకేష్, చెప్పండి, ఒకసారి వ్యవసాయ శాఖ మంత్రిగా మరోమారు స్పీకర్గా పదవులు ఆయన అధిరోహించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు వస్తున్నాయి వార్తలు. ఏంటి అప్డేట్స్? అలాగే సీఎం పొంగులేటి ఇద్దరు కూడా కలిసి మాట్లాడినట్టుగా కూడా తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ప్రస్తుతం మాజీ మంత్రి అలాగే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కావడం జరిగింది. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోనే పోచారం నివాసానికి సీఎం రావడం జరిగింది. ప్రస్తుతం భేటీ కొనసాగుతా ఉంది. చాలా నుంచి కూడా బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలు కాంగ్రెస్ లో చేరారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అయితే దానికి కార్యరూపం దాచలేదు. కానీ గత వారం రోజుల్లో కూడా చాలా మంది కాంగ్రెస్ నేతలతో బీఆర్ఎస్ నేతలు చర్చలు జరుపుతున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం పోచారం సంబంధించి తీరిక దాదాపుగా ఖరారైంది అనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఆ క్యాబినెట్ విస్తరణకు సంబంధించి చూస్తే నిజామాబాద్ కానీ అలాగే ఆదిలాబాద్ కు సంబంధించి ఈ రెండు జిల్లాలకు ప్రస్తుతం క్యాబినెట్ లో ప్రాతినిధ్యం లేదు. ఈ జిల్లాల నుంచి క్యాబినెట్ విస్తరణలో భాగంగా ఖచ్చితంగా అవకాశం కల్పించాల్సిన అవసరం అనేది ఏర్పడింది. దీంతో దాదాపుగా పోచారం శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా ఒక ప్రచారం అయితే కాంగ్రెస్ పార్టీలో జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఆదిలాబాద్కు సంబంధించిన బీఆర్ఎస్ కీలక నేతలు కూడా కాంగ్రెస్లో చేరే అవకాశం ఉన్నట్టుగా అస్తం నేతలు చెప్తున్నారు. దీనికి సంబంధించి గోప్యత పాటిస్తూ ఉన్నారు. సమాచారం లీక్ అయితే బీఆర్ఎస్ అలౌట్ అవుతుంది. పార్టీలోకి నుంచి వీడకుండా చూసేందుకు వాళ్ళు మాట్లాడే అవకాశం ఉన్న నేపథ్యంలో చివరి నిమిషం వరకు కూడా ఎక్కడ కూడా సమాచారం లీక్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రస్తుతం సంబంధించి పోచారం నివాసం సంబంధించిన విజువల్ చూస్తున్నాం. సెక్యూరిటీ కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం సీఎం భేటీ అనేది కొనసాగుతూ ఉంది. మనం చూస్తాం సీఎంకి సంబంధించి గతంలో కేకే చేరిక సమయంలో కూడా కేకే ఇంటికి వెళ్ళి సీఎం మాట్లాడడం జరిగింది. ముందుగా పార్టీకి సంబంధించిన దూతలు అటు సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, లేకుంటే బట్టి విక్రమార్క కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, కోమరెడ్డి, ఇలా ముఖ్యమైన నేతలు మొదటగా ఎవరైతే కాస్త బీఆర్ఎస్ నుంచి రావడానికి కాంగ్రెస్లో మొగ్గు చూపుతున్నారో వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆ తర్వాత ఫైనల్ అయి నిర్ణయం తీసుకున్న తర్వాత కర్టసీగా సీఎం వచ్చి వారిని కలిసిపోతున్న సిచ్యువేషన్ అయితే మనం గతంలో జరిగిన చేరికలకు సంబంధించి చూసడం జరిగింది. కడియం కూడా నేరుగా సీఎం ఇంటికి వచ్చి కలిసిపోయిన సందర్భం మనం చూసాం. ఇప్పుడు సంబంధించి ఒక కుదుపు అయితే ప్రస్తుతం పొలిటికల్గా కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్కి సంబంధించి ఇంకా లీస్ట్లో ఎవరున్నారు అనేది కొంత హాట్గా కనిపిస్తూ ఉంది. గతంలో చూసాం సంబంధించి చాలామంది నేతలు చేరేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ తాము గేట్లు ఓపెన్ చేయలేదు. గేట్లు ఓపెన్ చేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ కాల్ది అవుతున్నట్టు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరి చేరికకు సంబంధించి ముహూర్తం ఖరారు చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. మొదట్లో నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ రెండు జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వీక్ ఉంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో అలాగే అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అనుకున్న స్థాయిలో పర్ఫార్మెన్స్ చూపెట్టలేకపోయింది. ఖచ్చితంగా వీళ్ళ చేరిక ద్వారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బలం పెంచుకోవడంతో పాటు బీఆర్ఎస్ను బలహీనపరచడం, ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు వర్షాకాల సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో ఆ బడ్జెట్ సమావేశాల్లో అధికార పార్టీ పైచేయి సాధించేందుకు ఈ చేరికలు అనేది ఉపయోగపడుతుందనేది అస్తం నేతలు భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా సంబంధించి పోచారం శ్రీనివాసరెడ్డి తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి 5 సంవత్సరాలు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత లాస్ట్ 5 years స్పీకర్గా పనిచేయడం జరిగింది. ఈ అనుభవం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుంది. జిల్లాలో పార్టీ బలం పెంచుకోవడంతో పాటు ఇటు ప్రభుత్వంలో కూడా అనే సేవలు ఉపయోగపడతాయి అనేది సంబంధించి కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే పోచారం శ్రీనివాసరెడ్డి అలాగే కాంగ్రెస్ సంబంధించిన ముఖ్య నేతలు బయటకు వచ్చి మాట్లాడే అవకాశం ఉంది. అయితే సీఎం మాట్లాడతారా లేరా అనే ఒక ఆసక్తి అయితే అందరిలో ఉందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పోచారం శ్రీనివాసరెడ్డికి సంబంధించిన పిల్లలతో పాటు మరికొంతమంది ముఖ్య నేతలు కూడా పోచారం ఇంట్లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడితో పాటు మరొక నేత ఇంటికి కూడా సీఎం వెళ్ళే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎవరు ఆ నేత అనేది మాత్రం ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఓకే రాకేష్.